స్మార్ట్ ఫోన్, వేలల్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్, వందల్లో వాట్సాప్ కాంటాక్ట్స్. కానీ మనసులో ఒక చిన్న బాధ కలిగితే పంచుకోవడానికి ఒక్క నిమిషం సమయం ఇచ్చే మనిషి ఉన్నాడా? ఈ ఆధునిక సమాజం మనకు అన్ని ఇచ్చింది, కానీ ఓపికగా వినే మనిషిని దూరం చేసింది. సరిగ్గా ఇదే పాయింట్ ని ఒక వ్యక్తి వినూత్న వ్యాపారంగా మార్చుకున్నాడు. ముంబైలోని సముద్ర తీరంలో కూర్చుని ఇతరుల కష్టాలను, ఆవేదనలను వినడమే పనిగా పెట్టుకున్నాడు. వినడానికి ఇది వింతగా ఉన్న నేటి సమాజంలో ఉన్న మానసిక శూన్యాన్ని ఇది అద్దం పడుతుంది. ఈ లిజనింగ్ సర్వీస్ కు ఆయన ఒక పక్కా రేట్లు పట్టికను రూపొందించారు. కేవలం చిన్నపాటి అసంతృప్తి లేదా ఆఫీస్ టెన్షన్లు చెప్పుకోవాలంటే 250 రూపాయల ఫీజు. తీవ్రమైన ఆందోళనలు, దీర్ఘకాలిక బాధల గురించి మాట్లాడాలనుకుంటే 500 రూపాయల ఫీజు. ఇక అన్నిటికంటే వింత ఏమిటంటే, ఎవరైనా ఆయన ముందు కూర్చుని మనస్ఫూర్తిగా ఏడుస్తూ తమ బాధను వెళ్ళగక్కాలనుకుంటే దానికి గంటకు 1000 రూపాయల వసూలు చేస్తున్నారు. అంటే మన కన్నీళ్ళకు కూడా ఇప్పుడు ఒక ధర ఉందన్నమాట. ఇది వ్యాపారమా లేక సేవ అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఈ వినూత్న పని చేస్తున్న వ్యక్తి మాటల్లో చెప్పాలంటే, ఆయన కేవలం డబ్బు కోసమే ఇది చేయడం లేదు. సైకాలజీ, ఫిలాసఫీ తనకిష్టమైన సబ్జెక్టులని, బాధలో ఉన్న వారికి కాస్త ఊరట కలిగించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా సైకియాట్రిస్టులు వద్దకు వెళ్తే వారు మందులు ఇస్తారు లేదా క్లినికల్ థెరపీ చేస్తారు. కానీ ఆయన చేసేది కేవలం లిజనింగ్. ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా కేవలం వినడం ద్వారానే అవతలి వ్యక్తి మనసు తేలిక పడుతుందని ఆయన నమ్ముతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు రెండుగా విడిపోయారు. కొందరు 100 కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరిగే కంటే ఇలా ప్రశాంతంగా సముద్రపు గాలిలో మనసు విప్పడం మంచిదే అని సమర్థిస్తున్నారు. ఇంకొందరు మాత్రం మనుషుల మధ్య బంధాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పడానికి ఇదే నిదర్శనం, వినడానికి కూడా డబ్బు కట్టాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెషనల్ థెరపీకి వెళ్లే స్థోమత లేని వారికి, కేవలం ఒక తోడు కావాలనుకునే వారికి ఇది ఒక ఆశాకిరణంలా కనిపిస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఒకరి మాట మరొకరు వినే ఓపిక లేకపోవడం వల్లే ఇలాంటి సర్వీసులకు ఆదరణ లభిస్తుంది. ఒకప్పుడు ఇంటి పెద్దలు, స్నేహితులు చేసే పనిని ఇప్పుడు డబ్బులిచ్చి ఏదేమైనా మనసులోని భారాన్ని మోస్తూ కుమిలిపోయే కంటే ఎవరికో ఒకరికి చెప్పుకొని తేలిక పట్టం ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు.